హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ బనరాటి. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మనకి మీరు ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు. నామినేషన్స్ గురించి ఆ వచ్చే పెయింట్ అంటే ఆ రంగు వచ్చి ఫేస్ కొట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మనకి 2 days చొప్పున నామినేట్ చేయాలంటే ఫుల్ ఫైర్ అయితే జరుగుతున్నాయి. నామినేషన్లు అయితే ఆల్రెడీ అయిపోయే నామినేషన్స్. మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత ఎవరెవరు నామినేషన్ ఉన్నారని కూడా చెప్తాను. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అండ్ ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మామూలుగా అయితే మనకి నామినేషన్స్ లో సింగిల్ నామినేషన్ వచ్చినా అంటే ఆర్గ్యూ చేయరు. అంటే ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ ఉంది, అది మైండ్ లో పెట్టుకోండి. అందుకే చెప్తున్నాను, డబల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి సింగిల్ నామినేషన్ పన్నా కూడా కన్సిడర్ చేసి నామినేషన్ లైక్ తీసుకుంటారు. అందుకోసమే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి మ్యాక్స్ అంటే మ్యాక్స్ ఒక ఇద్దరు పోయే అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఎవరనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజు నామినేషన్ ఎలా జరిగాయి అంటే, ఒకరి మీద ఒకరు సిల్లీ నామినేషన్ చేసుకుంటామని ముందే వీడియోలో ముందుకు వచ్చి చెప్పుకొని, ఆ తర్వాత సిల్లీ నామినేషన్ అది ఫైర్ నామినేషన్ అది తెలియకుండా మనకి చాలా కంటెంట్ అయితే ఇచ్చారు బయట. మనకి రివ్యూవర్స్ కానీ, ట్రోలర్స్ కానీ, మీమర్స్ కానీ చాలా కంటెంట్ అయితే ఇచ్చారు. కొంతమంది ఫైర్ అయితే తగ్గిపోయింది నిజంగా, కొంతమంది ఫైర్ అట్లనే ఉంది, కొంతమంది ఫైర్ అయితే ఇంకా 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 ఎంతమంది అణగి తొక్కిచ్చినా సరే అది లేస్తానే ఉంది. నోరు మోపించడం ఎవరి వల్ల కాదు. అది బిగ్ బాస్ అనుకుంటే బిగ్ బాస్ వల్ల కూడా కాదు. చూద్దాం నామినేషన్స్ లో ఎన్ని పాయింట్లు మాట్లాడారు, ఏమేం పాయింట్లు మాట్లాడారు. నెక్స్ట్ పాయింట్ కూడా మాట్లాడతాను, నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడుతాను. అండ్ ఇక్కడ మీకు ప్రోమో ఎంతవరకు బాగా అనిపించింది అంటే, మనకి నబీల్ కి గౌతమ్ మధ్యలో జరుగుతుంది కదా, నబీల్ బ్యారీ జరుగుతా ఉంది. అంటే నాకు ఫైర్ లేదు అంటే, నాకు ఉంది ఫైర్ అంటాడు. నేను బోరాన్ అంటాడు. ఆ బోరాన్ అంటే ఏందో స్వామి నాకు అర్థం కాలే. బోరాన్ అంటే నేను మామూలుగా బోరాన్ అని ఎవరు అంటారంటే, యాక్చువల్ గా బయట ఇన్స్టాగ్రామ్లలో ఫేమ్ కోసమో లేకపోతే సంథింగ్ ఎక్సెట్రా వల్గర్ కంటెంట్ లేకపోతే సంథింగ్ ఎక్స్ట్రా చిల్లర్ కంటెంట్ చేస్తారు కదా, వాళ్ళని బోరాన్ అంటారు. బోరాన్ మీనింగ్ తెలియకుండా నబిల్ బోరాన్ అని ఎట్లా అన్నాడో ఏమో. నేను బోరాన్ కథ వేరుంటది అనుకుంటున్నాను. నబిల్ ఏమన్నా సోహెల్ అనుకుంటున్నాను, నాకు అర్థం కాలే. కథ వేరుంటది అనడానికి అక్కడ ఎదుట ఎవరున్నారో కూడా తెలుసుకోవాలి. ఎదుట నువ్వు బోరాన్ అయితే ఆయన అశ్వత్థామ ఉన్నాడు అక్కడ. నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో. నబిల్ అసలు గ్రాఫ్ తగ్గింది, అయినా కూడా నువ్వు నామినేషన్ చెయ్యక ముందే వీడియోలో ఆల్రెడీ దొరికిపోయావు. చూద్దాం ఈసారి నేను సిల్లీ నామినేషన్ వేసి ఫుల్ ఫైర్ గొడవ పెట్టుకుంటాను. నువ్వు ముందు మాట చెప్పేసి కెమెరాల ముందు తర్వాత దొరికిపోయావు. అది నీకు ఎంతవరకు ఎఫెక్ట్ కొడుతుంది చూద్దాము. అండ్ మళ్ళీ మనకి విష్ణుప్రియ అవినాష్ పృథ్వీకి మళ్ళీ పడుతుంది. అంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ ఒకటే చేస్తావు. పృథ్వీ ఏంటో నాకు అర్థమే కాదు. ఫస్ట్ నుంచి అదే పట్టుకున్నాడు, ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం చేయవు అవినాష్ని. మరి అవినాష్ ఊకే ఉంటాడా? ఆన్సర్ ఎట్లా ఇచ్చాడంటే, రెండు సార్లు మెగా చీఫ్ ఎట్లా అనుకున్నావు? 2 సార్లు మెగా చీఫ్ అయినా నువ్వు ఎన్నిసార్లు అయినావు? 12 వారాలు ఉన్నావు కదా, ఎన్నిసార్లు మెగా చీఫ్ అయ్యావు? అసలు అయ్యావా? అదే తేడా. మరి ఎంటర్టైన్మెంట్ ఒక్కటే చేసి ఉంటే 2 సార్లు మెగా చీఫ్ అయ్యేవన్నా అని చెప్పేసి గట్టిగా సమాధానం ఇడుస్తాడు. ఇంకా అక్కడ ఏం మాట్లాడతాడు చెప్ప? ఎన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ మీద నామినేషన్ చేస్తాడు? ఎన్ని రోజులు ఆయన పృథ్వీ నామినేషన్ చేస్తున్నది మొత్తం ఏంటంటే, ఒక వీక్ పర్సన్ ని ఫస్ట్ నుంచి పట్టుకొని అతనే వేద్దాం, అతనే పోతాడని పర్టికులర్ గా ఫస్ట్ నుంచి గడ్జి పెట్టుకొని వేస్తున్న నామినేషన్ అది. పర్టికులర్ గా పాయింట్ ఏం లేదు. అవినాష్కి ఏం పాయింట్ అని చెప్పండి? ఈ వీక్ కాస్త కూస్త వేరే వాళ్ళకు ఉంటాయి. విష్ణుప్రియ మీద ఉంది అంటే ఆ గేమ్ ఫౌల్ ఆడింది, దాని మీద వేయొచ్చు. ఇంకా కొంతమంది అన్నారు ఫౌల్ గేమ్ ఆడిన వాళ్ళ మీద వేసుకోండి, లేకపోతే ఏమైనా మిస్టేక్లు చేసిన వాళ్ళ మీద వేసుకోండి. ఎంటర్టైన్మెంట్ ఒకటే చేస్తున్నాం అని వేయడం ఏంటో నాకు అర్థం కాదు. సరే, మళ్ళీ పృథ్వీ ఏమైనా 12 వారాల నుంచి ఉన్నాడు, ఒక్కసారి మెగా చీఫ్ కాలేదంటే ఏం ఆడట్లేదని అర్థమా? ఆయన కూడా ఆడుతున్నాడు. కాలేదంటే ఏదో లోపం ఉంటది. ఆ లోపం ఆయనలో కూడా ఉంది, ఈయనలో కూడా ఉంది. అది తెలుసుకోకుండా ఎంటర్టైన్మెంట్ ఒకటే అంటే, ఆయన ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే కూడా 2 సార్లు మెగా చీఫ్ అయినాడు. మరి పృథ్వీ అది కూడా కాలే. మళ్ళీ రోహిణికి కూడా పడుతుంది, రోహిణికి విష్ణుప్రియాకి కూడా పడుతుంది. నాకు ఫస్ట్ నుంచి ఇట్లా తీసుకొస్తున్నావు అది ఇది అని చెప్పేసి. మళ్ళీ నిఖిల్ కి ప్రేరణకు కూడా పడుతుంది నామినేట్ చేసుకునే టైంలో. నువ్వు ఇట్లా మాట్లాడినావు యష్మితో, నువ్వు అట్లా మాట్లాడినావు యష్మితో. ప్రేరణ ఉండి నీకు మెగా చీఫ్ వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్లో లేవు, అది నిఖిల్ కూడా మాట్లాడతాడు. చాలా పాయింట్లు మాట్లాడతాడు. నామినేషన్లు అయితే చాలా బీభత్సంగా జరిగాయి. చాలా మంది నామినేషన్స్ గౌతమ్ని డైరెక్ట్ నామినేట్ చేశారు కదా, ఇంకా గౌతమ్ ఎవరిని నామినేట్ చేయడానికి ఉండదేమో, లేకపోతే గౌతమ్ మీద ఎవరు అరవడానికి ఉండదు, అని చాలా మంది అనుకున్నారు. బట్ వన్స్ అశ్వత్థామ ఇస్ బ్యాక్, అశ్వత్థామ ఆల్వేస్ ఈస్ దేర్. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ. అశ్వత్థామ వచ్చాడనే కాదు, అశ్వత్థామ ఎప్పుడు ఉంటాడు, టీఆర్పీని లేపుతాడు. నిజంగా చెప్తున్నా, 100% టీఆర్పీ లేస్తుంది అంటే అశ్వత్థామ ఒక కారణం, గౌతమ్ ఒక కారణం, గౌతమ్ ప్లస్ పృథ్వీ కూడా ఒక కారణం, పృథ్వీ ప్లస్ రోహిణి, అవినాష్, టేస్టీ తేజ, వీళ్ళ 5 మందితోనే టీఆర్పీ లేస్తుంది. ఇది ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మిగతా కంటెస్టెంట్స్ అందరు ఏమీ చేయట్లే. వాళ్ళు ఏదో సిల్లీగా ఉన్నారు.
ఈ పృథ్వీ, గౌతము, అవినాష్, మన రోహిణి, తేజ్ వీళ్ళ 5 మంది ప్రకారంగానే టీఆర్పీ లేస్తా ఉంది. మిగతా కంటెస్ట్ మీద ఏ టీఆర్పీ లేదు. వాళ్ళు జస్ట్ ఏదో గేమ్ ఆడుతున్నారా లేకుంటే బయట లైఫ్ తెచ్చుకొని ఊకే కూర్చొని తినుకుంటా ఆ మామ అది మచ్చ అనుకుంటా ఊకే కూర్చున్నారు. అంతకుమించి ఏం లేదు. వీళ్ళ 5 మంది అయితే టీఆర్పీ కోసం అయితే పనిచేస్తా ఉంది. వీళ్ళ 5 మంది ప్లస్ వాళ్ళ ఇండివిజువల్ గేమ్ అయితే తీసుకొచ్చుకుంది వీళ్ళే. బట్ ఇక్కడ నాకు ఒకటి అర్థం కాలేదు. నబిల్ నామినేట్ చేసేటప్పుడు నువ్వు నామినేషన్ లో తప్ప ఎక్కడా ఫైట్ చూపించట్లేదు అని చెప్పేసి గౌతమ్ నామినేట్ చేస్తాడు. మరి అదే గౌతమ్ ని విష్ణుప్రియ నామినేట్ చేసేటప్పుడు నువ్వు వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఒకలాగా ఉన్నావు, వచ్చేకి ముందు ఒకలాగా ఉన్నావు, అప్పుడున్న ఫైర్ ఇప్పుడు లేదు అన్నప్పుడు నా కింద ఫైర్ ఉంది అని చెప్పేసి అంత గర్వంగా అంత రెచ్చిపోయి చెప్పాడు కదా. మరి ఏ గేమ్ లో ఫైర్ చూపించాడు? దాని తర్వాత ఒక్క గేమ్ అని నబిల్ ఆడింది ఉందా? నిన్న టీషర్ట్ టాస్క్ లో కూడా గౌతమ్ ని నీలో ఫైర్ లేదు, నామినేషన్ లో తప్ప ఏడా లేదన్న అన్న నబిల్ని ఉడుంపట్టు పట్టుకుంటే గౌతము విడిపించుకొని కాదు కదా, కద్దల్ని కూడా చేతగాలే, అంత ఉడుంపట్టు పట్టుకున్నాడు. అక్కడ కనపడలేదా ఫైరు? మళ్ళీ తేజాన్ని కాపాడడానికి కూడా అంత ఉడుంపట్టు పట్టుకుంటే కన్నుకు దెబ్బ తగిలింది, అది కాదా గేము? వాటినేమంటారు గేమ్ కాదా? వాటినేమంటారు ఫిజికల్ టాస్క్ కాదా? వాటినేమంటారు? మరి నబిల్ ఏం చెప్తే అదా? బ్యాక్ బిచ్చింగ్ లో నేనేమంటాడు కెమెరాల బాత్రూమ్ లో, నేను సిల్లీ నామినేషన్ తో ఎవరొకరి మీద ఫైర్ పెట్టుకొని గొడవ పెట్టుకుంటా, అంతే కదా బిగ్ బాస్ అంటాడు. మరి ఆయన కెమెరాతో మాట్లాడితే తప్పులేదా? అసలు నాకు ఈ గౌతమ్ విషయంలో ఏమంటారంటే చాలా మంది కెమెరాలతో మాట్లాడతాడు అంటే మీ అందరికి ఒక పాయింట్, ఒక లాజిక్ లా ఆలోచించండి. ఒక సోలో బాయ్ అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటున్నాడు. నేను ఎవరి గ్రూప్ కాదని చెప్పేసి ఆయన చెప్పుకుంటాడు. చాలా మంది జనాలకు కూడా తెలుసు గ్రూప్ కాదు సోలో బాయ్ అని. మరి సోలో బాయ్ అన్నప్పుడు ఒక గ్రూప్ తెలి డిస్కస్ చేసుకుంటాడా లేకపోతే ఒక్కడు కూర్చొని మాట్లాడుకుంటుంటాడా? ఒక్కడు కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, కెమెరాలతో చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మాట్లాడుకుంటున్నది కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయి, ఓకేనా? ఆయన డైరెక్ట్ గా కెమెరాలు తెలిసి బిగ్ బాస్ అని అది అనేం మాట్లాడట్లేదు కదా. ఆయన మాట్లాడుకుంటున్నది సోలోగా ఎక్కడో కూర్చొని, అది కెమెరాలకు రికార్డులు అవుతున్నాయి. అది మీరేమనుకుంటున్నారంటే కెమెరాలకు చెప్తున్నాడు అని చెప్పేసి. సరే కెమెరాలకే చెప్తున్నాడు అనుకోండి, ఆయన గ్రూప్ కాదు, గ్రూప్ తో చెప్పట్లేదు, ఆయన కెమెరాలతో చెప్పుకుంటాడు. ఎండ్ ఆఫ్ ది డే కెమెరాలతో నుంచి చూసేది ఎవరు? ఆడియన్స్ కి చెప్పుకుంటాడు తన బాధ, తన ప్లాను, తన స్ట్రాటజీ, తన గేమ్. మీకేంటి నొప్పి కెమెరాలతో మాట్లాడుకుంటే? అంటే మీరు గ్రూప్ ఆడినప్పుడు తప్పు లేదు, తను కెమెరాలతో ఆడుకుంటే తప్పు వచ్చింది. ఎస్పెషల్లీ నేను కే బ్యాచ్ ఫ్యాన్స్ కి అడుగుతున్నా, వీళ్ళందరూ గ్రూప్ ఆడినప్పుడు లేని ప్రాబ్లము గౌతము కెమెరాలతో మాట్లాడుకుంటే తప్పేముంది? వీళ్ళందరూ నామినేషన్స్ కలిసి కట్టుగా ఒకరినే వేద్దామని మాట్లాడుకున్నప్పుడు గౌతము తనకి జరిగిన అన్యాయము, వాళ్ళు చేస్తున్న అన్యాయాల గురించి కెమెరాలతో చెప్పితే తప్పు ఏముంది? కెమెరాల్ ఇన్ ద సెన్స్, కెమెరాలు అంటే ఆడియన్స్ కి చెప్తున్నాడు. ఎండ్ ఆఫ్ ది ఆడియన్స్ ఓటేయాలి, ఎండ్ ఆఫ్ ది ఆడియన్స్ తనని ఎవరినైనా సరే విన్ చేయాలి, ఎవరినైనా సరే సేవ్ చేయాలి, ఎవరినైనా సరే బయటికి పంపించాలి. మరి ఆడియన్స్ కి చెప్పడంలో తప్పే ఉంది? నాకు అర్థం కాలేదు. ఈ రోజు ప్రోమోలు అయితే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫైర్ వస్తుంది. మనకు కావాల్సిన వాళ్ళు మనకి గేదేలు అంటారు. మీరు అందరు వెయిట్ చేయండి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో బీభత్సంగా ఉంటుంది నేను చేసే వీడియో. మొత్తం ఫైర్ నయ్యే, వైల్డ్ ఫైరే. వెయిట్ చేయండి. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇది క్రూషల్. అండ్ ఈ రోజు కూడా ఇంకోటి ఫినాలే టాస్క్ కి, అంటే రేస్ టు ఫినాలే టాస్క్ కూడా అయితే జరగబోతుంది ఈ రోజు. దానికి సంబంధించి ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు. ఒకరు అఖిల్, ఇంకొకరు హారిక. ఇద్దరు సీజన్ 4 నుంచి అయితే రాబోతున్నారు. ఇద్దరు వచ్చి హౌస్ మేట్స్ కి మొత్తము రేస్ టు ఫినాలే టాస్క్ గేమ్స్ ఒక కొందరు వచ్చి టాస్క్లు పెట్టి రేస్ టు ఫినాలేకి అయితే పంపిస్తారు. అండ్ ఈ రోజు అయిన నామినేషన్ అయితే 8 మంది అయితే నామినేషన్ అయ్యారు. నిఖిల్, గౌతము ప్లస్ అవినాష్, తేజ, ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ, వీళ్ళు 8 మంది అయితే నామినేషన్ లో ఉన్నారు. ఎక్సెప్ట్ నబిల్, రోహిణి అయితే నామినేట్ అవ్వలేదు. రోహిణి వచ్చేసి మెగా చీఫ్ కాబట్టి నబిల్ ని ఎవరు నామినేట్ చేయలేదు. అందుకోసము వీళ్ళు 8 మంది నామినేషన్ ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కింద కామెంట్ చేయండి. అండ్ ఓట్స్ అయితే తొందరగా వేసుకోండి. ఈ రోజు నైట్ 10:30కి ఓట్స్ అనేది ఓపెన్ అవుతాయి. అంతవరకు వెయిట్ చేయండి. అండ్ మీకు ఇందులో ఎవరిది తప్పు అనిపించింది? నామినేషన్ లో పాయింట్స్ సిల్లీ కనిపించాయా, స్ట్రాంగ్ అనిపించాయా, అసలు ఎవరిది ఫైర్ అనిపించింది, ఎవరిది వైల్డ్ ఫైర్ అనిపించింది అది కూడా కింద కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని థ్యాంక్ యూ.